సమాజం జాగృతమైంది. ఎవరు ఊరుకోవడం లేదు. ఇవాళ ఆ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. అలాగే ఈ పిల్లలిద్దరిని పెట్టుకుని ఇంకొక యూట్యూబర్, ఆ అమ్మాయి కూడా మహిళ. ఆ మహిళ కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని, అమ్మ ఆ పేరేదో ఉంది, అది చెప్పను, ఎందుకంటే మళ్ళీ జనాలందరూ మళ్ళీ నీ ఛానల్ మీద పడిపోయి నిన్ను చూడడం అనేది. అమ్మ ఎంత పద్ధతిగా స్క్రిప్ట్ తయారు చేసుకుని, పక్కా స్క్రిప్టెడ్ వీడియోలు నువ్వు చేస్తున్నావు. వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడివ్వడము, అలాగే వాళ్ళని కలపడము, నీ పక్కనే నుంచుంటే ముద్దులు పెట్టుకుంటుంటే అని వెళ్ళిపోవడము. బుద్ధి జ్ఞానం ఉందా? ఆడదానివి కాదా నువ్వు? ఏం ప్రోత్సహిస్తున్నావు ఈ సమాజంలో? నీ వీడియోలు వైరల్ అవ్వడం కోసం, నువ్వు వైరల్ అవ్వడం కోసం ఏ సంస్కృతిని, విషపు సంస్కృతిని ఈ సమాజంలో మీరు ప్రచారం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా వరకు కూడా ఆడవాళ్ళని వదిలేస్తే, ఈ రోజు కనీసం మీరు ఆడవాళ్ళని మర్చిపోయి సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటటువంటి, చెడు ప్రభావం చూపించేటటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆడ మగ తేడా ఎందుకు చూపించాలని మాట్లాడుతున్నాను నేను. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చూపిస్తాం, కానీ సమాజం మీద ప్రభావం చూపించేటటువంటి ఇలాంటి వెగటు పనులు ఎవరు చేసినా కూడా ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు.